దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. సెప్టెంబర్ 21. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాలు మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యమే ఉన్న దేవ, వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యోవేలు గ్రంథము 1-3 అధ్యాయములు. పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయడి. వారు తమ బిడ్డలకును, ఆ బిడ్డలు రాబోవు తరము వారికిని తెలియజేయుదురు. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి. ద్రాక్షారస పానము చేయువారలారా రోదనము చేయుడి. క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయెను. లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తునీయులుగా కొరికి ఉన్నవి. బెరడు వలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయెను. పెనిమిటి పోయిన యవనురాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చినట్లు నీవు అంగలార్చుము. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయెను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. పొలము పాడైపోయెను, భూమి అంగలార్చుచున్నది. ధాన్యము నశించెను, క్రొత్త ద్రాక్షారసము లేకపోయెను. తైల వృక్షములు వాడిపోయెను, భూమి మీద పైరు చెడిపోయెను. గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్యగాండ్లారా సిగ్గునొందుడి. ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి. ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను. దానిమ్మ చెట్లును ఈత చెట్లును జల్దరు చెట్లును తోట చెట్లన్నీ వాడిపోయినవి. నరులకు సంతోషమేమీ లేకపోయెను. యాజకులారా గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి. బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారలారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకుని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశములోని జనులనందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఆహా, యెహోవా దినము వచ్చెనే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలనే సర్వశక్తుని వద్ద నుండి వచ్చును. మనము చూచుచుండగా మనము దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను. మన ఆహారము నాశనమాయెను. విత్తనము మంటిపెడ్డల క్రింద కుళ్ళిపోవచ్చున్నది. పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయెను. కళ్ళపు కొట్లు నేలపడి ఉన్నవి. మేతలేక పశువులు బహుగా మూల్గుచున్నవి. ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి. గొర్రె మందలు చెడిపోవచ్చున్నవి. అగ్నిచేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి. మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేసెను. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నదులు ఎండిపోవుటయు అగ్నిచేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులను నీకు మొరపెట్టుచున్నవి. 2వ అధ్యాయము. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమైననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆ దినము అంధకారమయముగా ఉండును, మహా అంధకారము కమ్మును. మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన ఒక గొప్ప సమూహము. ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అట్టివి పుట్టవు. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాల్చుచున్నది. అవి రాకమునుపు భూమి ఏదేను వనము వలె ఉండెను. అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకునేదేదియు విడవబడక భూమి ఎడారి వలె పాడాయను. వాటి రూపములు గుర్రముల రూపముల వంటివి. రౌతుల వలె అవి పరిగెత్తు వచ్చును. రథములు ధ్వని చేయునట్లు, కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయునట్లు, యుద్ధమునకు సిద్ధమైన శూరులు ధ్వని చేయునట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయుచున్నవి. వాటిని చూచి జనములు వేదన నొందును. అందరి ముఖములు తెల్లబారును. బలార్జులు పరిగెత్తునట్లు అవి పెరుగెత్తుచున్నవి. శూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి. ఇటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా పోవుచున్నవి. ఒకదాని మీద ఒకటి త్రొక్కులాడక అవి అన్నీ చక్కగా పోవుచున్నవి. ఆయుధములు
మీద పడినను త్రోవ విడువవు. పట్టణములో నకముఖాలా పరిగెత్తుచున్నవి, గోడల మీద ఎక్కి ఇండ్లలోనికి చొరబడుచున్నవి. దొంగలు వచ్చినట్లు కిటికీలలో గుండా జొరబడుచున్నవి. వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరించుచున్నది. సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకుని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ప్రతి దినము నియమించి ప్రకటన చేయుడి. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయ బిడ్డలను తోడుకుని రండి. పెండి కుమారుడు అంతఃపురంలో నుండి పెండి కుమార్తె గదిలో నుండి రావలయును. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడిచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకుని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమును కప్పగింపకము. లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయను అందురు కదా అని వేడుకొనవలెను. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనుల్లో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించదను. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములు చేసిన గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోకిని వెనుకటి భాగమును పడమటి సముద్రములోకిని పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధము లేచును, అవి కుళ్ళు వాసన కొట్టును. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడుకుడి, గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజురపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వము అందువలే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసము కొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. నా జనులకి ఎన్నటికీ సిగ్గు నొందరు. అప్పుడు ఇశ్రాయేలీల మధ్య ఉన్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడు ఒకడును లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులకి ఎన్నడను సిగ్గు నొందక ఇందురు. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరచెదను. యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలిచేవారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. 3వ అధ్యాయం. ఆ దినములలో అనగా యూదా వారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశంలోనికి నా స్వాస్యమగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యమాడుదును. వారు నా జనుల మీద చీట్లు వేసి వేసుకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షారసము కొనుటకే ఒక చిన్నదానిని ఇచ్చి త్రాగుచూ వచ్చిరి కదా. తూరు పట్టణమా, సీదోను పట్టణమా, ఫిలిస్తియా ప్రాంత వాసులారా, మీతో నాకు పని ఏమి? నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారము చేయుదురా? మీరు నాకేమైనా చేయుదురా?
నా వెండిని నా బంగారమును మీరు పట్టుకొని పోతిరి, నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొని పోయి మీ గుళ్ళలో ఉంచుకొంటిరి. యూదావారి యెరూషలేము పట్టణపు వారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింపచేయుటకై మీరు వారిని గ్రేకీలకు అమ్మివేసితిరి. మీరు చేసిన దానిని బహు త్వరగా మీ నెత్తి మీదకి రప్పించెదను. ఇదిగో మీరు చేసిన దానిని మీ నెత్తి మీదకి రాజేయుదురు. మీరు వారిని అమ్మి పంపివేసిన ఆయా స్థలములలో నుండి నేను వారిని రప్పింతును. మీ కుమారులను కుమార్తెలను యూదావారికి అమ్మివేయంతును. వారు దూరముగా నివసించు జనులైన షాబాయిలకు వారిని అమ్మివేతురు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయడి. యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరూ సిద్ధపడి రావలెను. మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయడి, మీ పోట కత్తులు చెడగొట్టి ఈటలు చేయడి. బలహీనుడను నేను బలాఢ్యుడను అనుకొనవలెను. చుట్టుపట్లనున్న అన్యజనులారా త్వరపడి రండి, సమకూడి రండి. యెహోవా నీ పరాక్రమశాలురని ఇక్కడికి తోడుకుని రమ్ము. నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకే నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడు అగుదును. అన్యజనులు లేచి అచ్చటికి రావలను. పైరు ముదిరినది, కొడవలి పెట్టి కోయిడి. గానుగ నిండి ఉన్నది, తొట్లు పొర్లి పారుచున్నవి. జనుల దోషము అత్యధికమాయను, మీరు దిగిరండి. తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చేయున్నది. తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. సూర్యచంద్రులు తేజహీనులైరి, నక్షత్రములు కాంతి తప్పిపోయాను. యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము విడబడచేయుచున్నాడు. భూమి ఆకాశంలో వణుకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలీలకు దుర్గముగా ఉండును. అన్యులక మీదట దానిలో సంచరింపకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే. నాకు ప్రతిష్ఠితమగు సియోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలుసుకొందురు. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును. యూదా నదులన్నిటిలో నుండి నీళ్లు పారును. నీటి ఓట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. ఐగుప్తీయులను ఏదోమీయులను యూదావారి మీద బలాత్కారము చేసి తమ తమ దేశములలో నిర్దోషులకు వారికి ప్రాణహాని కలుగజేసిరి గనుక ఐగుప్తు దేశం పాడగును, ఏదోము దేశము నిర్జనమే ఎడారిగా ఉండును. ఈలాగున నేను ఇంతకు ముందు ప్రతీకారము చేయని ప్రాణ దోషమునకే ప్రతీకారము చేయుదును. అయితే యూదా దేశంలో నివాసులు నిత్యము ఉందురు, తరతరములకు యెరూషలేము నివాసముగా ఉండును. యెహోవా సియోనులో నివాసిగా వసించును. ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగరుడా, మహిమా గణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు ప్రభా. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మాకు దయచేసినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ దినమంతా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని బలపరచండి. మా అపరాధములు, మా పాపములు, శాపములు, దోషములు దయతో క్షమించండి ప్రభా. నీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించండి. మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి. మా ఇరుగు పొరుగు, మా పట్టణమును, అయ్యా నాయన, మా బంధువులు, మా స్నేహితులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి, చెవులను తెరవండి, సువార్త కొరకు వారి గృహాలను తెరవండి ప్రభా. అందరికీ గొప్ప రక్షణ దయచండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదన్నావు ప్రభా. అందరూ అంతటా సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం గలవారే ఉండాలని నిశ్చయించి ఉన్నానన్నావు ప్రభా. నీ చిత్తము నెరవేర్చబడాలి ప్రభా. అయ్యా ఇగో దుర్మార్గులుగా చనిపోవటం నీకు ఇష్టము కాదన్నావు ప్రభా. వారు దుర్మార్గతను విడిచిపెట్టాలని నువ్వు కోరుకుంటున్నావు ప్రభా. అప్పుడు నువ్వు సంతోషిస్తానన్నావు ప్రభా. అయ్యా అట్టి విధంగా నీ చిత్తమే జరుగును కాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు. దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. నీతి న్యాయంతో నాయన అయా తండ్రి నాయన యథార్థముగా సేవ చేసిన ప్రతి దైవజనుల్ని మీరు బలపరచండి, అభిషేకించండి, వాడుకోండి. అయా తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు. ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి. వారి కుటుంబాలని, వారిని నీ రక్త ప్రోక్షణ కింద నుంచి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి ప్రభా. క్రైస్తవులందరినీ బలపరచండి. అయా డినామినేషన్స్ భేదములు తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయను మీరే పాలించమని వేడుకొంచున్నాం ప్రభా. అయా నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేసిన అధికారులు అందరినీ మీరు రక్షించండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ రక్షణ పొందినట్లు ఇంకను సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు పట్టుకోవడానికి మీరే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కడవరి వర్షమే మీరు దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. అయ్యా భారతదేశాన్ని ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. భారతదేశంపై నీ కృప కలుగును గాక. 144 కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక ప్రభు. ఏ ఒక్క ఆత్మ భారతదేశంలో నశించిపోవటానికి వీలేదయ్యా. మా భారతదేశ ప్రధాని గారిని, ముఖ్యమంత్రులను ప్రభు, ఎమ్మెల్యేలు, ఎంపీలను,
ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్లను అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అందరికీ గొప్ప రక్షణ దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి, నార్దర్న్ స్టేట్స్ని జ్ఞాపకం చేసుకుని యాంటీ కన్వర్షన్ బిల్స్ అని క్యాన్సిల్ అయిపోయినట్లు కృపను అనుగ్రహించండి. ఈ కడవరి దినాల్లో ప్రభా నాయన సువార్తకు వ్యతిరేకంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము యేసుక్రీస్తు నామములో లయపరచబడును గాక అని ప్రార్థిస్తూ ఉదయకాలమున మా భారతదేశాన్ని మరి ఒక్కసారి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటే చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకములో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందంతటా నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము. ఎలా అపరాధం చేసిన వాని మేము క్షమించిన ప్రకారం అపరాధమును క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.